వెల్కమ్ టు రాణిమ్మ కబుర్లు. ఇందులో భాగంగా ఈరోజు మనం నెల్లూరు కారం దోశ చేస్తున్నాను, చూస్తూ రండి. ఫస్ట్ కారం తయారు చేసుకుందాము. కారానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, ఉప్పు. ఈ మూడింటిని బాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి, గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. రోట్లో రుబ్బితే ఇంకా సూపర్గా ఉంటుందండి. జీలకర్ర, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, ఉప్పు ఇవంతా కలిపి నీళ్ళు వేసి ఈ విధంగా అంతా రుబ్బుకునేసేదానమాట. ఇట్లా ఎండుమిరపకాయలు, జీలకర్ర, తెల్లగడ్డలు కలిపి నీళ్ళు వేసి కలిపి ఇట్లా మెత్తంగా నూరుకోవాలి, తిరగమాత చేయాలన్నమాట. అది చూపిస్తాను చూడండి. చూడండి, ఇప్పుడు మనము తిరగమాత నెల్లూరు కారం, కురివి కారం అండి. ఇదిగో నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ విధంగా పోపు పెట్టడానికి కావాలి. తర్వాత జీలకర్ర, మినప్పప్పు, ఇంతే చాలండి. నూనె కాగింది, పోపు గింజలు వేస్తున్నాను. ఇప్పుడు కారం కొంచెం దించే ముందు నిమ్మరసం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. 2 డ్రాప్స్ చేశాను. వాడికి మంచి వాసన వస్తుందండి. చేసుకొని తిని చూడండి. నెల్లూరు కారం దోశ అంటే పేపర్ కూడా ఎక్కింది. మంచి టేస్ట్గా ఉంటుంది ఈ దోశ. నెల్లూరు కురువి కారం దోశ చేసుకొని తిని చూడండి, బాగుంటుంది. మరి ఇలా నీళ్ళు వేసి రుబ్బుకోవాలి బాగా. చూడండి, ఇప్పుడు చూడు చిక్కగా వచ్చింది. ఇలా ఉడకాలండి, ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఉడికి దించే ముందు కొంచెం నిమ్మరసం పిండి దించేసుకునేది. మళ్ళీ నిమ్మరసం వేసిన తర్వాత ఉడకనీయని అవసరం లేదండి. అంతకుముందే బాగా ఉడకనియాలి. ఇదిగో లాస్ట్లో నిమ్మరసం పిండుకోవాలి కదమ్మా. అవును, లాస్ట్ ఇంకా ఆఫ్ చేస్తామనగా ఇదే నిమ్మరసం పిండి దించేసేది. ఇంకా ఇప్పుడు ఉంటుంది చూడండి దోశ, అదిరిపోతుంది. అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, పెట్టేస్తున్నాను. నెల్లూరు కారం అంటే సూపర్ అండి. దోశ ఆ పెన్న నీళ్ళకి ఈ కారానికి ఏమి కుదురుతుందండి. చూడండి కారం ఎంత ఎర్రగా ఎంత బాగుందో, పొగలు గమ్ముతుంది. బాగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దోశ పోసి చూపిస్తాను, పోసే సీక్రెట్. ఈ కొరువి కారాన్ని ఎప్పుడు చేయాలంటే, మనం దోసపిండి కలిపి పెట్టేస్తాం కదా. ఈరోజు కలిపి పెట్టి రేపు కదా పోసుకుంటాం. ఈరోజు సాయంత్రం కలిపి పెడతాం కదా దోసపిండిని. అప్పుడే దోసపిండి అయిపోయింది. మనము మిరపకాయల్ని కొంతసేపు నానబెట్టి దాంట్లో జీలకర్ర, తెల్లగడ్డలు, ఉప్పు ఇవన్నీ వేసేసి రాత్రే రుబ్బి పెట్టుకొని తిరగమాత చేసి పెట్టుకునేస్తే కారం కూడా కొంచెం తగ్గిపోతుంది అనమాట. కారం చచ్చిపోతుంది. రాత్రే రుబ్బేసి రాత్రే తిరగమాత పెట్టేసుకోవాలి. రాత్రే తిరగమాత చేసి పెట్టేసుకున్నామంటే టేస్ట్ గా ఉంటుంది అనమాట. ఊరుతుంది కదమ్మా రాత్రి. ఆ పులుపు కొంచెం దించే ముందు నిమ్మకాయ పిండుతాం కదా, 4-5 చుక్కలు, బాగా పులుపు ఎక్కి బాగా రుచిగా ఉంటుంది. కారం తగ్గిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. అట్లా చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. పొద్దున్న టైం కూడా కలిసి వస్తుంది. చట్నీ చేసుకునే టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా చేసేసుకోవచ్చు. తొందరగా మనము పని పూర్తి చేసుకొని దేవుడి దగ్గర దీపారాధన, స్నానాలన్నీ చేసుకొని వచ్చి కాఫీ తాగేసి వెంటనే దోశ కారం రెడీ ఉంటుంది. రాత్రే చేసేసుకోవడం వల్ల టైం కలిసి వస్తుంది. కారం అందులో ఊరి మంచి రుచి వస్తుంది అనమాట. ఈ పులుపు, ఉప్పు, కారము అంతా ఊరి బాగా టేస్ట్ గా ఉంటుంది. మినపప్పులు వేస్తాం, తిరగమాతకి అవంతా బాగా ఊరి టేస్ట్ ఉంటుంది. ఆ విధంగా చేయాలన్నమాట. ఈజీ పని. కాలిందో లేదు చూడండి. ఈ దోశ పైన వచ్చి 30 సంవత్సరాలు ఉంటుంది. మెడ్రాస్ లో తెచ్చారు మా వారు. బాగా ఉంది, చాలా బాగుంది. ఇనుప పెనుమండి. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, బరువుగా కూడా ఉంటుంది. మంచి హీటు బాగా వస్తాయండి దోశలు ఈ పెను మీద. 30 ఏళ్ల నుంచి నేను ఈ ఇనుప పెను మీదనే పోస్తున్నాను. ఆ నెర్లెప్పులు అవన్నీ వాడనండి నేను. అవి ఏందో రొట్టెలాగా ఉంటుంది. ఇట్లా ఇనుప పెనులో పోసుకుంటేనే మంచిదండి ఆరోగ్యానికి కూడా. దోశలు చాలా బాగుంటుంది. పోసి చూపిస్తాను చూడండి.
నూనె బాగా వేయాలండి ఈ కారం, ఈ కురివి కారం దోశకి. నూనె నెయ్యి కూడా నూనె వేయాలి. నెయ్యి రెండు. అవునండి, నెయ్యి కూడా. నెయ్యి వేస్తున్నావు కదమ్మా? అవునాయన, నెయ్యి వేయాలి. నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట అంతా. పక్క దోశ చాలండి, కొద్దిగా లైట్గా. కారం మనకి హాని చేయదన్నమాట. ఆ కురివి కారం ఈ ఎర్రగడ్డల వల్ల చల్లదనాన్ని ఇస్తుంది. అందుకోసం కొంచెం ఎర్రగడ్డలు వేసుకుంటే బాగుంటుంది.